నేనైతే ఇవాళ ఇన్‌స్టాగ్రామ్ మోస్ట్ వైరల్ రెసిపీ పట్టుకొచ్చిన. ఫెస్టివల్స్‌కి ఇలా చేసుకోరి మస్తు కుదురుతది. ఇదే క్యారెట్ రస్మలై. దీనికోసం మీరు గాజర్ అయినా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే క్యారెట్ అయినా యూజ్ చేసుకోవచ్చు. అది పీసెస్‌లా కట్ చేసుకొని మిక్సీకేసుకొని అందులోనే ఒక హాఫ్ కప్ అంత షుగర్ అట్లనే 2 ఇలాచి కూడా ఏసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక పాన్‌లోకి నెయ్యి పోసుకొని ఈ క్యారెట్ పేస్ట్ మొత్తం అందులో ఏసుకొని కుక్ చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. అది మొత్తం కొంచెం గట్టి కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత 2 టేబుల్ స్పూన్ వరకు బొంబాయి రవ్వ అట్లనే పాలు కూడా ఏసుకొని మొత్తం కుక్ చేసుకోవాలి. ఇట్లా గట్టిగా అయిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి చల్లారనికి. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టుకొని అందులోకి మిల్క్ బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోకి హాఫ్ కప్ అంత షుగర్, హాఫ్ కప్ అంత మిల్క్ పౌడర్ కూడా ఏసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక బౌల్‌లోకి హాఫ్ కప్ అంత మిల్క్ ఏసుకొని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ బాగా మిక్స్ చేసుకొని బాయిల్ అవుతున్న మిల్క్‌లోకేసుకోవాలి. ఇప్పుడు అట్లనే డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసుకొని వేసేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు క్యారట్ బాల్స్‌ని రెడీ చేసుకుందాం. ముందుగా మనం ఏదైతే ప్రిపేర్ చేసినామో చేతికి కొంచెం అంత ఘీ అయినా లేకపోతే ఆయిల్ అయినా అప్లై చేసుకొని రౌండ్ బాల్స్‌లా చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఈ బాల్స్ అన్నీ ఇప్పుడు ఏదైతే మిల్క్ ఉందో అందులో ఏసేసుకొని ఒక 2-3 హవర్స్ వరకు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తింటే చాలా టేస్టీ ఉంది. పక్కా ట్రై చేయాల్సిన రెసిపీ ఇదైతే. ఫెస్టివల్స్‌కి ఎప్పుడు బోరింగ్ డెజర్ట్స్ కాకుండా ఇట్లా డిఫరెంట్‌గా ట్రై చేయండి. అందరూ ఖుష్ అయితారు. నచ్చితే ఫాలో చేసుకొని కామెంట్ చేయండి.